లైవ్ చూడొద్దా బ్రదర్? చూడు, ఐసీయూలో ఉన్నప్పుడు చూడు. నేను ఒక ప్రవచనం కూడా చెప్పిన ఆల్రెడీ. రాబోయే దినాల్లో నువ్వు కూడుకోలేవు, సంఘముగా నువ్వు కూడుకోలేవు. రాబోయే దినాల్లో దేవుని చిత్తమైతే ఆన్లైన్లోనే కలుసుకుంటాము. రాబోయే దినాలు కఠినమైన దినములు, రాబోయే దినములు భయంకరములైన దినములు, రాబోయే దినాలు సంఘము బహుగా హింసించబడుతుంది. అవునా? అందరు మేలులు చెప్తారు, నేను మేలులతో పాటు రాబోయేది కూడా, నిజముగా రాబోయేది కూడా చెప్తున్నాను. రాబోయే దినాల్లో సంఘముగా కూడుకొనుట కష్టంగా మారుతుంది. కానీ దేవుడు అప్పుడును తన మహిమను చూపిస్తాడు. అయితే ఇప్పుడు సమయం ఉన్నప్పుడే నువ్వు కూడుకొనకుండా లైవ్లో కూర్చున్నావా, దేవుడు నిన్ను గద్దించును గాక. ఆమె నన్నే అంటున్నాడు, మిమ్మల్ని అనట్లే, కానీ నన్నే అంటున్నాడంటే నిన్నే అంటున్నాడు. ఏమైనా నీకు ఆ మాట తగులుతుంది అంటే నిన్నే, ఈ మాట తగులుతుంది అంటే నీకోసమే ఈ వాగ్దానం. ప్రభువు యొక్క శిష్యుడు మాట్లాడుతుంటే వాళ్ళు పొడవబడ్డారంట. నేనేం చేయాలా అని పొడవబడ్డారంట. నీ వాక్యం నన్నే అంటున్నాడు అంటే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. మారు మనసు పొందుకో.